భయంగా ఉంది, ఒక థ్రిల్లింగ్గా ఉంది, ఒక అడ్వెంచర్గా కూడా ఉంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాహస యాత్రికుడిని. ఈరోజు అయితే నేను ఒక అద్భుతమైన ప్లేస్ చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసానండి. అర్థం కాలేదా? ఒక బ్యూటిఫుల్ ఐలాండ్కి అయితే వచ్చేసామండి. ఇది చూస్తా కదా, ఇది ఐలాండ్లో దిగాను, జస్ట్ ఇప్పుడే దిగాను. ఈ ఐలాండ్కి ఎలా రావాలనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను. అండ్ ఐలాండ్ విజువల్స్ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఐలాండ్ విజువల్స్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహస యాత్రికుడు ఐలాండ్లో. ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే తిరుపతి నుంచి సూలూరుపేట దగ్గర ఉన్న పులికాటు సరస్సులోని భీమునివారిపల్లి దగ్గరికి అయితే చేరుకోవాలండి. సుమారు 105 కిలోమీటర్ బైక్లో ట్రావెల్ చేయాలి. భీమునివారిపాలెంకి అయితే వచ్చేసామండి. ఇది భీమునివారిపాలెంలో ఎంటర్ అయినప్పుడు ఒక టెంపుల్ అయితే కనబడింది. పల్లెలోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు, పల్లి చుట్టుపక్కలే ఉన్నాము. ఇదంతా కూడా మనం వచ్చే దారి. దీన్ని ఫార్చ్యూన్ లేక్ దారి అని పిలుస్తారు. మనం వచ్చిన బండి అయితే ఇదేను. బ్యాగ్ లేదు కాబట్టి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక ఫుడ్ డెలివరీ బ్యాగులు అయితే వేసుకొచ్చేసాను. ఇప్పుడు మనం పులికాటు సరస్సు దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది నెల్లూరు డిస్టిక్లో సూలూరుపేటకి సమీపంలో ఉంటుందండి, ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో. ఈ పులికాటు సరస్సు, ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ పులికాటు సరస్సు మధ్యలోకి వెళ్తే అక్కడ ఒక ఐలాండ్ అయితే ఉందండి, దాన్ని ఇరుకులం ఐలాండ్ అంటారు. మనం ఆ ఐలాండ్కి అయితే వెళ్దాం అనుకుని వచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అయితే నార్మల్ పడవలు అయితే పోతాయంట. ఇంకా నార్మల్ టైంలో వచ్చామంటే అది పనిగా మనం బోట్ అయితే మాట్లాడుకోవాలి. వెళ్ళి వచ్చేదానికి ట్రిప్కి మనం కానీ మా ఓన్గా మాట్లాడుకుంటే 2000 రూపాయలు ఉంటుంది. వాళ్ళు డైలీ సర్వీస్ చేస్తారు కదా, అట్లాగా సర్వీస్ బోట్ అయితే మనకి మనిషికి 20 రూపాయలు అయితే ఉంటుందంట. ఇక్కడ పార్కింగ్ అయితే మన లోపలికి అయితే బండి వెళ్ళలేదు కాబట్టి మన బండిని అయితే ఇక్కడే పార్క్ చేసేసి ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడంతా కూడా మనం బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా అక్కడ చూస్తే ఒక రిసార్ట్ కూడా ఉంది. ఒక రిసార్ట్ అయితే ఉందండి, పులికాటు లేక్ వ్యూ రిసార్ట్ అని. అక్కడ అన్నని రిక్వెస్ట్ చేశాను, అన్న ఇట్లా నా బండి పెట్టుకుంటా అని. ఓకే పట్టమన్నాడు. ఇంకా మన బండి ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే పులికాటు సరస్సులో ఉన్న ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాము. ఒక బోట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఆ బోట్లోకి అయితే మనం వెళ్ళిపోతాము. చూద్దాం అది నార్మల్ సర్వీస్ బోటా లేదంటే రెంటెడ్ బోటా అని అడుగుదాము. ఒకవేళ అది సర్వీస్ బోట్ అంటే ఎంచక్క అయితే చవకలో 20 రూపాయలకి అయితే ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాము. ఇరుకుల్లోకి వెళ్దామని ఇక్కడికైతే వచ్చానండి. ఒక బోట్ అయితే వచ్చింది. అడిగాను, అన్న లోపలికి వెళ్తా అంటే వెళ్తా అన్నారు. ఎక్కడ నైట్ స్టే అంటే అక్కడే ఉంటానన్నా అన్నారు. సరే రండి తీసుకెళ్తాను. ఎంత అవుతుందన్నా అంటే ఫ్రీ అంటున్నాడు. అన్నా మీ పేరు? రామయ్య అంట. అన్న ఎంతన్నా? ఇదండి, మామూలుగా అయితే ఎక్కువ తీసుకుంటారు, 20 రూపాయలు 50 రూపాయలు లోపల అవుతుంది. మీరు ఎక్కండి బోట్ అంటున్నారు. చాలా మంచి వాళ్ళండి. మనతో పాటు ఇంకా ఉన్నారు చాలా మంది ఎక్కేదానికి. బోట్ అయితే ఎక్కేద్దామండి. ఈ డెలివరీ బ్యాగ్ ఎందుకంటారా, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఈ డెలివరీ బ్యాగ్లో అయితే మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వండుకుందామని ఈ బ్యాగులు అయితే పెట్టుకొచ్చానండి. ఓకే, మన ఐలాండ్లోకి అయితే వెళ్ళిపోతాము. బోట్ అయితే ఎక్కేసామండి. మనం ఇరుకులంకి వెళ్ళాల్సిన బోట్ ఇదేను. రామయ్య తాత అయితే ఎక్కిచ్చేసారు. మనతో పాటు ఒక ఇద్దరు ఆ ఊరు లోకల్ పీపుల్స్ కూడా ఉన్నారు. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఎక్సైటింగ్గా ఉంది. సరస్సులోకి వెళ్తున్నాము. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు అయితే కుదుగులు ఉంటాయి కాబట్టి మనం ఒక దగ్గర కూర్చొని నీట్గా అయితే చూపిస్తాము. ఇలా ఇంజిన్ స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇంజిన్ లెఫ్ట్ అండ్ రైట్గా స్టీరింగ్ లాగా అయితే పనికొస్తుంది. ఇది నాటు బోటు, మత్స్యకారుల బోట్లు అండి. చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బోట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వలలు అయితే వేస్తూ ఉన్నారు.
ఇదంతా కూడా ఉప్పునీటి సరస్సు, పులికాటు సరస్సు అనేది చాలా ఫేమస్ అండి. ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట దగ్గర అయితే ఉంటుంది. ఈ పులికాటు సరస్సులో ఉన్న ఇరుకుల ఐలాండ్కి పోవాలంటే ఈ పులికాటు సరస్సులోనే సుమారు మనం 30 నుంచి 40 నిమిషాల జర్నీ అయితే చేయాలండి. ఆల్మోస్ట్ ఈ దూరము ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. చుట్టూ నీళ్ల మధ్యలో అయితే ఒక అద్భుతమైన ద్వీపము, దీనినే ఇరుకులం ఐస్లాండ్ అని పిలుస్తారు. ఇలా కొంచెం దూరం అయితే మోటార్ ద్వారా రన్ అవుతుందండి. అక్కడి నుంచి మనకి మోటార్ ఇంజిన్ తిరిగేంత లోతు అయితే ఉన్నదంట. కింద గట్టు తగులుతుందని చెప్పి ఇక్కడ నుంచి అయితే కర్రతో అయితే మూవ్ చేస్తున్నారు. వచ్చేసాము. ఇదంతా కూడా ఇరుకుల ఐలాండ్ యొక్క బోట్ స్టాండ్. మనకి బస్ స్టాండ్ ఎలాగో వీళ్ళకి అట్లాగా బోట్ స్టాండ్. 4.5 కిలోమీటర్ పైనే ఉందంటండి. ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే మనం వాటర్లోనే ట్రావెల్ చేసుకుంటూ ఈ బోట్ మీద వచ్చాము. పెద్ద ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోయి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది ఈ ఐలాండ్లో. ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఈ బోట్ అయితే దిగేసిన తర్వాత మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే ఆ ఐలాండ్లోనే ఇంచుమించు ఇంకొక 2 నుంచి 3 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఒక చివరిలో అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. అక్కడైతే మనం క్యాంప్ వేసుకుందాము. ఎన్నో కిలోమీటర్లు నడిచినట్టుగా అనిపిస్తుందండి. ఫైనల్గా అయితే పులికాటు సరస్సులో ఉన్న ఈ ఐలాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడే మనం ఇంకా నైట్ అయితే స్టే చేస్తాము. ఇక్కడైతే మనకు కావాల్సిన టెంట్ వేసుకున్నాము. ముందైతే చాలా ఆకలి వేస్తుంది. పొద్దున్న నుంచి ఈ ట్రిప్కి రావడానికి సరిపోతుంది. ఇప్పుడు టెంట్ వేసుకొని కొంచెం ఫుడ్ అయితే తినేద్దాము. ఈ గాలికి అయితే ఈ టెంట్ ఎగిరిపోతూనే ఉంది. నేను పెట్టడము అది ఎగిరిపోవడం, నేను మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం అది ఎగిరిపోవడం. గాలికి అసలు నిలబట్టలేదు క్యాంపు. ఇదంతా చూస్తూ అక్కడే అయితే ఒక బోట్ నడిపే అన్న అయితే ఉన్నాడండి. ఆ అన్న వచ్చి హెల్ప్ చేశాడు. అక్కడ లోకల్ పర్సన్ అంట. ఇంకా పట్టుకోగానే ఇంకా నేను టెంట్ అయితే ప్రాపర్ గా అంతా కూడా సెట్ చేసుకొని నిజంగా చాలా హెల్ప్ చేశాడు ఎగిరిపోకున్నాను. గాలి అట్లా ఉంది, ఓపెన్ ప్లేస్ అయిపోయా. డైరెక్ట్ గా సరస్సులో నుంచి గాలి నేరు కొట్టడం వల్ల ఆ క్యాంప్ అసలు నిలబట్టలేదు. అసలు ఐలాండ్లో వచ్చేసామండి. పులికాటు సరస్సులోని మధ్యలో ఇరుకులం అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఇరుకుం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఐలాండ్లో చివరి భాగము, చివరిలో ఉన్నాం. ఇటు పోతే సరస్సు ఆల్మోస్ట్ 5 కిలోమీటర్లు దాటాలి. సరస్సు దాటుకుని మనం మరీ మామూలు ఊర్లోకి వెళ్ళాలంటే, రోడ్లోకి వెళ్ళాలంటే. ఇట్లా పోతే ల్యాండ్ మొత్తం దాటుకొని పోవాలంటే ఒక 5 కిలోమీటర్లు మళ్ళీ ఇటు పోవాలి. ఎటు చూసినా కూడా మధ్యలో అయితే ఉన్నాము. చుట్టూ కూడా సరస్సు మధ్యలో ఉన్న ఐలాండ్లో అయితే మనం ఉన్నామండి. నిజంగా ట్రావెలింగ్ అంటే ఏంది, ఆ కష్టం అనేది క్లియర్గా అయితే నాకు ఈ వీడియోలో ఇంకా బాగా తెలిసిందండి. అక్కడి నుంచి లోపలికి రావాలంటే ఒక పెద్ద సమస్య అయింది. దిగిన తర్వాత అక్కడి నుంచి ఈ ప్లేస్కి రావాలంటే ఇంకా పెద్ద సమస్య అయిందండి. మామూలుగా లేదు. ట్రిప్ అయితే సూపర్గా ఉండిపోతుంది. చాలా కష్టపడైతే నేను ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి. మీకు ఎంతమందికి ఈ ప్లేస్ గురించి తెలుసో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక చెక్కలతో అయితే ఒక బ్రిడ్జ్ లాగా ఈ లేక్లోకి కొంచెం దూరం వెళ్ళినట్టుగాను భలే బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా అక్కడ దూరంగా చూస్తే ఆ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్కి సంబంధించిన జాలర్లు అయితే వలనంతా వేసుకుంటూ ఉన్నారు. నైట్ అయితే మనం ఇక్కడే స్టే చేయబోతున్నాము. మత్స్యకారులు అయితే వచ్చినారంటే వాళ్ళ పడవలో వలలు అయితే వేసుకుంటూ ఇంజిన్ అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక పక్క ఎండ ఉన్నా కూడా చల్లని గాలి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్. ఇంకా పక్కనేను ఒక మంచినీళ్ళ గుంత కూడా ఉందండి. ఈ ఉప్పు నీళ్ళైనా కూడా ఇక్కడ కానీ గుంతలో లోడేమంటే ఆ సైడ్లో మీకు ఒక గుంత కనబడుతుంది. ఆ గుంతలో కానీ లోడేమంటే ఒక 4 ఫీట్స్ కంటే కింద లోడితే మంచి నీళ్ళు అయితే పడుతుందంట. మినరల్ వాటర్ కంటే అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. లోకల్ పర్సన్ ఒక అన్న వచ్చాడు.
అన్నకి కొంచెం ఆకలి వేస్తున్నారు. అందువల్ల అయితే మనం ఇప్పుడు ఒక నూడిల్స్ అయితే వండుదాము. వేడి వేడి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చలార్చుకొని తినేద్దాము. అన్నకైతే ఒక ప్లేట్ ఇచ్చేసామండి, మనకు ఒక ప్లేటు. నైటు వర్షం పడుతుంది, కొంచెం గాలి ఎక్కువ ఉంది అంటున్నారు. ఏమో చూద్దాము. ఆల్రెడీ సెటప్ అంతా నీట్గా వేసేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళాలంటే పెద్ద పనేను. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మన పరిస్థితి. నూడిల్స్ అయితే తినేద్దామా. అబ్బబ్బబ్బా, సొంతంగా వండుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. బాగా మబ్బు అయితే పట్టేసిందండి. వర్షం వచ్చే సూచన అయితే అనిపిస్తుంది. ఇక్కడున్న లోకల్ అన్న కూడా, ఆయన పేరన్నా అన్న సురేష్, మన సురేష్ అన్న చెప్తున్నారు నైట్ అయితే వర్షం వస్తుందంట, గాలి కూడా వీస్తుందన్నారు. చూడాలి మన పరీక్ష ఎట్లా ఉంటుందో. రాకపోతేనే బాగుందని నేను కోరుకుంటున్నాను. మబ్బు అయితే పట్టేస్తుంది, తప్పదు, వర్షం పడేట్టుగానే ఉంది. కానీ తప్పదు, గో విత్ ఫ్లో, సాహసమే చేయరా డింబుక. వర్షం వచ్చే మబ్బు సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకైనా మేలు, వర్షం వచ్చే టైంలో వేసుకోలేకుండా ఇబ్బంది పడే బదులు ఇప్పుడే డైరెక్ట్గా రెయిన్ క్లాత్ అయితే వేసేస్తాను. ఎందుకంటే అప్పటికప్పుడు పరిగెత్తాలి, చేయాలంటే కొంచెం కష్టం, తడిచిపోతాము. పైనంతా మబ్బులు పట్టేసుకున్నాయి. అక్కడ దూరంగా అయితే ఒక సిటీ కనబడుతుంది చూడండి, లైట్లు వేసి. అది ఆరంబాకు సిటీ. బాగా చీకటి అయిపోయింది. ఇంకా వండుకొని కూడా వండుకోలేదు. లోపలికి వెళ్ళిపోయి అయితే వండుకుందాము. ఎందుకంటే ఈ ప్లేస్లో ఎవరు లేరు, నేను ఒక్కడు. దానితో ఎల్ల సౌండ్ తప్ప 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 వినపడుతూనే ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఒక్కనే ఉన్నాను కదా. లోపలికి వెళ్తే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. నైట్ ఫుడ్ కావాలి కాబట్టి నైట్ అయితే వండుకుందాము. బయట అయితే వర్షం పడట్లేదు, బయట వండుకుందాము. ఏదైనా వర్షం అయితే వస్తే అప్పుడు లోపలికి వద్దాము. ఈ చీకట్లో టెంట్ చుట్టూ ఏదో ఉన్నట్టు, టెంట్ వెనకాల ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అటు ఇటు లైట్లు వేసుకొని మరీ చూసుకొని జాగ్రత్తగా ఉంటున్నాను. నైట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకునేసాను. ఇంకా ఇది తినేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఛాన్స్ ఉందంటే సన్ రైజ్ చూపించేస్తాను. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఐలాండ్లో సోలో ట్రిప్, ఎవరూ లేరు చుట్టుపక్కల, నేను ఒక్కడే. భయంగా ఉంది, ఒక థ్రిల్లింగ్గా ఉంది, ఒక అడ్వెంచర్గా కూడా ఉంది. ఎవర్రా అక్కడ? ఈ చీకట్లో ఆడ ఎవరున్నారు? సౌండ్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఈ ఎంద్రనైనా రాత్రి అయినా కూడా ఈ కుక్కల సౌండ్లు, ఆ పక్షుల సౌండ్, ఈ నీళ్ళ సౌండ్ సరిపోయింది. భయం భయంగాను. వెనకాలైతే ఎవరో తిరగతినట్టుంది. ఏందది? కుక్క అనుకుంటాను. ఈ కుక్కలు కూడా సౌండ్ మీద సౌండ్ అరుస్తూనే ఉన్నాయి నైట్ అంతా. అసలు నిద్ర పడట్లేదు. దానితో ఈ చెట్ల పైన అయితే ఆ పక్షులు, అది ఏంద్రనైనా ఈ సౌండ్. నైట్ టైం ఒంటరి అడవిలో ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా? బా, ఈ నైట్ ఎట్లా గడుస్తుందో. మొత్తానికైతే థ్రిల్లింగ్ పిచ్చెక్కిపోతా ఉంది, ఒక పక్క భయం వేస్తూ. రాత్రంతా కూడా ఏదో ఒకటి కుక్కలు, పశువులు, బర్రెలు ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆ సౌండ్లకైతే నిద్ర పట్టలేదు. భయంగానే అయితే నిద్ర పోయినట్టుగా ఉన్నాను. మొత్తానికైతే తెల్లారింది. ఒక రిలీఫ్ అనిపించేసింది.
సన్ రైజ్ చూపిద్దాం అనుకుంటే ఇక్కడైతే మొత్తం మబ్బులు పట్టేసుకుంది. దానివల్ల అయితే సూర్యుడు అయితే కనబట్టలేదు. టైం ఇప్పుడు వచ్చేసరికి 5:40 టైము. ఈ మబ్బులు విడిపోయేదాకా అయితే మనకు ఆ సూర్యుడు కనబడదు. సన్ రైజ్ అనేది కనబడే ఛాన్స్ కనబడటం లేదు. ఈ సరస్సులో జెల్లీ ఫిష్ ఎక్కువ ఉంది. వలలో వేసి అందరి వలలో కల్లా జెల్లీ ఫిష్ ఎక్కువ పడుతుంటాయంట. ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళేదానికైతే వచ్చినాము. ఇదంతా బయటికి వెళ్ళేదానికి వచ్చే ప్యాసింజర్ బోట్స్. మనం వచ్చినప్పుడు బోట్ మాత్రం ఈ కాదండి, అది వేరే రూటు. అది అక్కడి నుంచి వచ్చి ఆ నుంచి నడుచుకుంటే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఉన్నాయంట. రిటర్న్ వెళ్ళే బోట్ అయితే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతే అక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోదాము. ప్రజెంట్ ఏంటంటే ప్యాసింజర్స్ అందరూ ఎక్కుతూ ఉన్నారు. ఇంక ఎక్కిన తర్వాత కొంచెం ఫిల్ అయిపోతే బోట్ అయితే స్టార్ట్ చేస్తారంట. వెనకాల అసలు సిలిండర్ ఎత్తుకొచ్చి కనబడుతున్నాయి కదా, ఆయనను బోట్ కెప్టెన్. ఆయన బాగా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఇబ్బంది పెట్టాము. బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇంజన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే బోట్లో నైట్ టైం కదలకుండా దానికోసం కర్రలు గట్టాయి కడుతుంటారండి. ఇప్పుడు ఆ కర్ర అయితే తీసేశారు. బాయ్ బాయ్. అదేనండి, స్కూల్ పిల్లల కోసం అయితే ఒక పెద్ద బోట్ అయితే ఉంటుందట. బాయ్ బాయ్ బాయ్. ఆ బోట్ లో అయితే 7:30కి స్కూల్ పిల్లలందరూ బయలుదేరుతారు. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 20 minutes 25 minutes జర్నీ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 5 minutes స్టార్ట్ చేసిందండి. ఒక 20 minutes 25 minutes కానీ జర్నీ కానీ చేసామండి. ఇదే విధంగా వాటర్లో మనం బయటికి అయితే వచ్చేస్తాం ఐలాండ్లో నుంచి. ఇరుకులం ఐలాండ్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. ఇది భీమునివారి పాలెం అంటారు. ఇక్కడైతే మనకి నిన్న పోయేటప్పుడు అయితే వేరే తాత బోట్ వెళ్ళాము. వచ్చేటప్పుడు అయితే ఇంకొక బోటు, అంటే పోయేటప్పుడు వేరే బోటు స్టాండ్ కాడికి వెళ్ళాము. వచ్చేటప్పుడు వేరే బోట్ స్టాండ్ నుంచి అయితే వచ్చామండి. బోటు టైమింగ్స్ ఎలా ఉంటుంది, చార్జెస్ ఎలా ఉంటుందని ఒకసారి అన్న మాటలో తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు పూండి వినోద్. ఇరుకం హైలాండ్ లో మత్స్యకారులు కుప్పంలో మేము కాపురం చేస్తాము. మన ఊరు పరిస్థితి ఉంటే చుట్టి నీళ్లు ఉంది. ఆడ రోడ్ లేదు. అక్కడ బోట్లే పోవచ్చు, బోట్లే రావచ్చు. మేము పిల్లకాయలు చదువుని పిల్లకాయలను కూడా బోట్లే రావచ్చు, బోట్లే పోవచ్చు. అంటే బోట్ అంటే కంటిన్యూగా ఉంటాయా లేదంటే ఈ టైంలో ఉంటుందా? ఆ టైమింగ్ ఏమంటే ఆడ 7 గంటలు స్టార్ట్ చేస్తాము. 7 గంటలకి ఏ బోట్ వస్తుంది అంటే ఆడవాళ్ళ కంపెనీకి ఒక 10 మంది వెళ్తున్నాడు. ఒక బోట్ వస్తుంది ముందుగా. మళ్ళీ 7:30 పిల్లకాయలు ప్యాసింజర్లు అందరు కలిసి ఒక పెద్ద బోట్ వస్తుంది. ఆడ నుంచి వస్తుంది పెద్ద బోట్. ఇరుకం నుంచి భీంపల్లి వస్తుంది 7:30కు. మళ్ళీ 7:30కు వచ్చిన టైంలో వచ్చి మళ్ళీ 7 నుంచి 10 గంటలు వెళ్ళిపోతుంది. 10 గంటలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకి వస్తుంది. 2 గంటలు వచ్చి మళ్ళీ 4:30 పిల్లకాయలు చదువుని పిల్లకాయలు వచ్చిన ప్యాసింజర్ వచ్చిన వాళ్ళు అందరినీ తీసుకుని 4:30 వెళ్ళిపోతుంది. మళ్ళీ 7 గంటలకి ఆడవాళ్ళ కంపెనీ బోట్ ఉంది. ఆ కంపెనీ బోటుకు ఆడవాళ్ళు 10 మంది తీసుకుని వెళ్తున్నాం మేము. రోజు మా ఇదే పరిస్థితి. రోజుగా అంటే పోను 2 మొత్తం 6 ట్రిప్పులు వేస్తారు. అవును. ఒక మనిషికి అంతే 20 రూపాయలు. అంటే ప్యాసింజర్ ఆట అయితే ప్యాసింజర్ ఒక మనిషికి 20 రూపాయలు. బాడీ తీసుకుపోయి అంటే 1500 1600 తీసుకోవచ్చు బాడీ అంటే. అంటే బాడీ అంటే ఎట్లా అన్న మొత్తం రౌండ్ తిరుక్కోతారా లేదంటే మేము ఇరుక మట్టుమే మేము చూపిస్తాము. ఇరుక చూపిస్తే మళ్ళీ 1 గంట సేపు 2.5 గంటల సేపు మేము ఆడ ఉంటే మళ్ళీ చేసి వస్తున్నాం మేము. ఓకేనండి, ఇదండి ఇరుకుల ఐలాండ్కి రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అన్న. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళేది లేవు. ఎర్లీ మార్నింగ్ లేదు. ఆ నుంచి వచ్చి ఇక్కడ నుంచి పోవడమే అంతే. 10 గంటలు. అదండి ఇరుకుల ఐలాండ్లో రావాలనుకుంటే ఇరుకులంలో ఉన్న స్కూల్ పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్యాసింజర్స్ని ఇక్కడికి తీసుకొచ్చేదానికోసం ఎర్లీ మార్నింగ్ అక్కడ 7 గంటలకు ఒక బోటు, 7:30కు ఒక బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ బోట్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 ఆ టైంలో మళ్ళీ ఇదే బోట్లు మళ్ళీ రిటర్న్ అవుతాయంట. అప్పుడు మనం వెళ్ళాలి. అంటే ఇరుకుల ఐలాండ్కి రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మీరు 9:30 to 10 లోగా కానీ ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ నుంచి వెళ్ళే బోట్లు అయితే నార్మల్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ తీసుకొని 20 రూపీస్ తీసుకుంటారు. లేదు మీరు నార్మల్గా వెళ్ళాలి, మీకంటూ ఒక రెంటెడ్గా కావాలనుకుంటే 1000, 1500 అట్లాగా బోట్ని బట్టి మనం మాట్లాడుకున్న బట్టి అయితే తీసుకెళ్తారంట. నైట్ అయితే నేను ఐలాండ్ లో స్టే చేశాను. సోలో ట్రిప్ చాలా బాగుంది. ఈ బోట్ పోగా సున్నాంకుంట ఒక బోట్ వెళ్తాయి. పిల్లకాయలు చదువుని పిల్లకాయలు ఒక 30 మంది 45 మంది పోతారు. ఓకే, ఇది కాకుండా మళ్ళీ పెద్ద బోట్ అండి. ఒకేసారి ఒక 30-40 మంది వెళ్ళేటట్టు స్కూల్ పిల్లల కోసం యూజ్ చేస్తారంట. చాలా బాగుందన్న. లోపల స్కూల్ లేదా? ఈ స్కూల్ ఉంది, నా వాచ్యారు కరెక్ట్ గా రావట్లేదు. దాని గురించి మనం మాట్లాడకూడదండి, మాట్లాడితే అది పెద్దగా వేరే వెళ్ళిపోతుంది. స్కూల్ అయితే ఉందంట. సర్లేండి, ఇంకా టాపిక్ డైవర్ట్ చేద్దాం, మళ్ళీ ఇది వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఓకే, వీడైతే
చాలా అద్భుతంగా ఉంది అసలు. నాకైతే ఈ ఐలాండ్ సూపర్గా ఉంది. లొకేషన్స్ కానీ పైనుంచి కానీ కిందకు చూస్తూ ఉంటే ఆ బోటింగ్, ఫిషర్స్, వలలు అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకు ఇది ఒక మెమరబుల్ ట్రిప్ అని చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, బోట్ అయితే బాగా తీసుకొచ్చారు. నాకు ఎక్సైటింగ్, ఎందుకంటే రాను పోను మనకి బస్ స్టాప్లు, బస్ స్టాండ్ ఎలాగో వీళ్ళకి అట్లా విధంగా రాను పోను బోట్ స్టాప్స్. అసలు నాకు అనుకుంటే ఎట్లా ఉంది అసలు ఆ తీరేను, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఇంకెందుకు, వీడియో అయితే గట్టిగా ఒక లైక్ కొట్టేయండి. ఇంకా ఈ ఐలాండ్ అయితే విజిట్ చేయకపోతే వచ్చేసేయండి, విజిట్ చేసేయండి, చాలా సూపర్గా ఉంటుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహసయాత్రికుడు.